కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం మంది ఉన్నారు. అయినా సరే క్యారేజ్ ఇచ్చి రమ్మని నన్నే పంపిస్తారు. అయినా ఒక్క పూట తినకపోతే ఈ ముసలి చచ్చిపోతుందా ఏంటి? ఇదిగో నానమ్మ, క్యారేజ్ తెచ్చాను, తిను. అక్కడ పెట్టు, తర్వాత తింటాను. కృష్ణ ఉన్నాడేంటి? కృష్ణ అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్. కన్నులదా ఆశలదా బుగ్గలదా ముందులదా వేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా నా హార్ట్ రింగ్ టోన్ తో మాట్లాడదామంటే ఈ ముసలి తిక్కడే ఉంది. ఎలాగబ్బా మాట్లాడడం? వస్తున్నారు, ఆగండి. నానమ్మ, ఎవరు పిలుస్తున్నారు, వెళ్ళు. నాన్న ఎవరే? అదిగో సుబ్బిగాడు నానమ్మ, అదిగో అక్కడ ఉన్నాడు, పిలుస్తున్నాడు, వెళ్ళు. సుబ్బిగాడా? వాడెప్పుడో డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు కదే. అయ్యో నానమ్మ, అక్కడే ఉన్నాడు, వెళ్తే కదా తెలిసేది, వెళ్ళు. ఎక్కడే? అయ్యో, ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుందా? అక్కడికి వెళ్తేనే కదా నానమ్మ తెలిసేది. వెళ్ళానమ్మా, వెళ్ళిపోతాడు. ఆ సుబ్బిగాడు డబ్బులు ఎగ్గొట్టి పోయాడు. ఉండు, వాడి సంగతి చెప్తాను. హాయ్ క్రిష్. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు కదా. నేను వస్తున్నానని తెలిసి నా కోసం ఇలా పనోడి గెటప్ లో వచ్చావు కదా. అయినా నాకు సైట్ కొట్టాలంటే కాలేజ్కి రావచ్చు కదా. అంతేగాని నా కోసం ఇలా కష్టపడ్డు ఏంటమ్మా? నేను చాలా ఫీల్ అవుతున్నాను బాబా. ఇదిగా నువ్వు చిన్నపిల్లవే, గమ్మును చదువుకోవాలా, ఇట మాట్లాడకూడదు, తప్ప. నేను చిన్నపిల్లని కాదు,
డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. లవ్ చేసుకునేది ఈ వయసులోనే కదా. సినిమాలు చూడవా నువ్వు? నదృదనా తిరణనా నదృదనా తన తిరణనా తిరణా నదృదనా 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 తిరణనా. ఓయమ్మా, స్వర్గానికి పోయిన సవితిపోరు తప్పదన్న మాదిరిగా ఈ ఊళ్ళో కూడా ఇదేం టార్చర్ రా స్వామి. ఏమే సూర్యకాంతం, సూర్యకాంతం, ఇదిగో అలా పిలిచావంటే చంపేస్తాను. నోరు మీవే. అయినా సుబ్బిగాడు ఉన్నాడన్నావు, ఎక్కడే? ఏమో ఎత్తుక్కోవచ్చుగా. ఏదో కంప్లైంట్కి పోయినట్టు పరిగెట్టుకుంటూ వచ్చేసావు. ఆహా, సర్లే గాని నోరు మూసుకొని ఇంటికెళ్ళు. నానమ్మ నానమ్మ, నువ్వు ఇంకా భోజనం చేయలేదు కదా. నువ్వు తినేదాకా ఉండి నేను అప్పుడు వెళ్తానే. ఎదవేస్తాలు వేసావంటే కాళ్ళు ఎరగొడతాను. మర్యాదగా వెళ్తావా? దత్తుడికి చెప్పమంటావా? వెళ్తానులే, నువ్వు తించావు. చేసింది చాలే, ఇక నడండి. మనుషుల విలువ, జీవితం విలువ తెలుసుకున్నాను కాబట్టే ఇక్కడ దాకా ఇంత దూరం వచ్చినాను. గ్రాని, జీవితంలో మొదటిసారి కష్టపడి సంపాదించిన డబ్బులు గ్రాని ఇవి. ఏంటిది ఏంటిది వేషాలు? మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? ఎందుకులే ఎందుకులే అని ఊరుకుంటున్నాను. ఇంకొకసారి ఇలా అడ్డుపడినా ఎదురొచ్చినా పరిస్థితి చాలా చాలా సీరియస్ గా ఉంటుంది. ఎంత సీరియస్ అయినా సరే ఎదుర్కొని నేను తీసుకుపోతానే తప్ప భయపడి పారిపోనబ్బా. ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే చంపేస్తాను చంపేస్తాను. చూడబ్బా రేవతి, నీ ఆవేశంలో న్యాయం ఉండదు, అట్నే నా పశ్చాత్తాపంలో నిజాయితీ ఉండదబ్బా. దయచేసి నమ్ము.
పుట్టినరోజుకి నేను ఇచ్చిన గిఫ్ట్, గుళ్ళో నీ మెళ్ళో వేసిన దండ ఏవి నా కష్టంతో కొన్నవి కాదన్నావు కదా. అందుకే కష్టపడి సంపాదించే వీటిని నీ కోసం కొన్నానబ్బా. ఏంటి ఇదో కొత్త నాటకమా? చూడు, ఈ నీ కొత్త గెటప్కి పాత చీప్ ట్రిక్స్ కి ఇంతకు ముందైతే గుడ్డిగా నమ్మేదాన్నేమో, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే నీ నిజ స్వరూపాన్ని కళ్ళు తెరిపించి మరీ చూపించావు. నా మాటలు అబద్ధాలు నాటకాలు అవ్వచ్చబ్బా, కానీ ఈ రక్తం అబద్ధం అవ్వదు కదా. మీ పొలంలోనే పనిచేశాను. మీ నాయనమ్మ ఇచ్చిన దుడ్లతోనే నేను వీటిని కొనుండను. అనుమానం ఉంటే మీ నాయనమ్మని అడగొచ్చు. చూడబ్బా, చిన్నప్పటి నుంచి నాకు కష్టం అంటే ఏంటో తెలీదు. అందుకే మనుషుల విలువ కూడా నాకు తెలియలేదు. నాకు తెలిసిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్, నా చుట్టూ ఉన్నది మాత్రమే ప్రపంచం అనుకున్నాను. కానీ ఇన్నాళ్ళు బావిలో కప్పలాగా బ్రతికానని ఈడుకొచ్చున్నాకే తెలుసుకున్నానబ్బా. నాకెట్ట బ్రతకాలో తెలీదబ్బా. అందుకే లైఫ్ అంటే నేను మాత్రమే సంతోషంగా ఉండడం అనుకున్నాను. అందుకోసం మా అమ్మని నాయన్ని అందరికంటే ఎక్కువగా నిన్ను బాధ పెట్టున్నాను. నువ్వు నా దగ్గర చాలా తూర్లు బాధపడి ఉండవు, చివరికే కన్నీళ్ళు కూడా పెట్టుకొని ఉండవు. ఆ క్షణంలో వాటి విలువ తెలియలేదబ్బా. కానీ ఇప్పుడు ఈ క్షణం అందరిని వదిలేసుకొని వచ్చాక తెలుస్తూ ఉండదు. ఆ బాధ విలువ, కన్నీళ్ళ విలువ ఎట్టా ఉంటుందో. ఒక ఆడపిల్ల వేలికి ఉంగరం తొడగడం అంటే, నూరేళ్ల అనుబంధానికి మొదటి బంధం అని నువ్వంటే, పిచ్చిదానికి సెంటిమెంట్స్ ఎక్కువని నవ్వుకొని ఉన్నాను. కానీ బంధాల బలమేంటో ఇట్ట ఒంటరిగా నిలబడ్డగా కానీ తెలియలేదబ్బా. చూడబ్బా, ఓ పూట కష్టపడి ఓ 100 రూపాయలు సంపాదించి వీటిని కొనుక్కొచ్చి నీకు ఇస్తే నీ మనసు మారుతుందని నేను ఇవ్వడంలే. నీకోసం నేను కష్టపడగలనని చెప్పడానికి నా మొదటి సంపాదనతో నీ కొన్నానన్న జ్ఞాపకంతో ఇస్తున్నాను. తీసుకుంటావో వదిలేస్తావో నీ ఇష్టం. చూడబ్బా, గొంగుల పురుగు సీతాకొక చిలుకలా మారుతుంది. ఇది వినటానికి ఆశ్చర్యంలా అనిపించిన నమ్మి తీరాల్సిన నిజం.
రే ఏంట్రా ఇది చిన్న పిల్లల్లాగా? మా అమ్మ నాయన చాలా చాలా గుర్తొస్తూ ఉంటారబ్బా. నేను పుట్టిన దగ్గర నుండి మా అమ్మ నాయన్ని చూడకుండా మాట్లాడకుండా ఇంత దూరంగా ఉండేది ఇదే మొదటిసారి. నా వల్ల కావటం లేదబ్బా. వాళ్ళు గుర్తొస్తుంటే నాకు ఏడుపొస్తా ఉండదు. రే ఊరుకోరా, ఊరుకో. ఫోన్ చేసి మాట్లాడతామంటే అట చేస్తే సచ్చినంత ఒట్టు అని మా అమ్మ ఒట్టు పెట్టుండదు. ఏం చేయాలో తెలియడంలే. వాళ్ళు గుర్తొస్తుంటే నాకు ఏడుపొస్తా ఉండదు. రే ఊరుకోరా, ఊరుకో. ఫోన్ చేసి మాట్లాడతామంటే అట చేస్తే సచ్చినంత ఒట్టు అని మా అమ్మ ఒట్టు పెట్టుండదు. ఏం చేయాలో తెలియడంలే. ఇట్ట మాట్లాడకుండా ఎన్ని దినాలు ఉండాలో నాకు తెలియడంలే. నాకు పిచ్చెక్తా ఉండదబ్బా. రే తల్లిదండ్రులకి పిల్లల మీద కోపం ఉంటుందే తప్ప ద్వేషం ఉండదురా. నువ్వు మారిపోయావు. తిరిగి 2 కుటుంబాల్ని కలపడం కోసమే ఇంత దూరం వచ్చావని తెలిస్తే వాళ్ళకి నీ మీదున్న కోపం పోవడంతో పాటు బోల్డంతా సంతోషపడతారు కూడా. ఆ రోజు చాలా త్వరలోనే వస్తుందిరా. నువ్విలా బాధపడకుండా వచ్చిన పనిని వీలైనంత త్వరగా ఎలా పూర్తి చేయాలా దాని మీద ధ్యాస పెట్టు, సరేనా? సర్లే కాని వెళ్ళు, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, టిఫిన్ పెడతాను. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు, త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు, వెళ్ళు, వెళ్ళు. అక్క తయారక్క. రావే సూర్యకాంతం, రా. బా స్మైలీ అక్క, స్మైలీ. సర్లే కాని ఏంటి అప్పుడు తెల్లారిందా? అదేంటక్క అలా అంటావు? అంటే నన్ను ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా? లేదంటే మానేస్తారా ఏంట్లే గాని ఏంటి సంగతులు? జున్ను పాలు ఇచ్చాడా అని వచ్చానక్క.